2014కి ముందు కేంద్రంలో గూడా భారతీయ జనతా పార్టీని ఈ విధంగానే హేళన జేశారు. అంటే కాంగ్రెస్ ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ గాని, దాని అలయన్స్‌లో ఉన్నటువంటి పార్టీలు గాని విపరీతమైనటువంటి కుల కంపులో మునిగిపోతూ, అవినీతిలో కూరుకుపోతూ, వారసత్వ రాజకీయాలు చేసేటటువంటి పార్టీలన్నీ కూడా అనుకున్నాయి. ఇంకెప్పటికైనా మాదే రాజ్యము, ప్రజలకి తెలుసుకోలేరు వాళ్ళని. కానీ 2014 ముందు అంటే ఒక వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే దేశ ప్రజలు ఒక మంచి అభివృద్ధిని చూసారో అన్ని రంగాల్లో, ఆ అభివృద్ధిని చూసారు. 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాన్ని, హింసని, అటువంటి నీచమైనటువంటి పాలనను కూడా చూసిన ప్రజలు డిసైడ్ చేసి ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీనిచ్చి 2014లో ఇచ్చారు, 2019లో ఇచ్చారు, ఇప్పుడు 2024 కూడా అబ్ కీ బార్ 400 పార్ అని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఒక పక్క సంక్షేమం చూస్తున్నారు, ఇంకొక పక్క అభివృద్ధిని చూస్తున్నారు. ఈ రెండే కాకుండా అత్యద్భుతమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ వచ్చింది. అలాగే మనం స్పేస్ రంగం దగ్గర నుంచి అన్నిట్లో కూడా ముందుకెళ్తున్నాము. మనకి ఎక్స్‌పోర్ట్స్ పెరిగాయి, పరిశ్రమలు వచ్చాయి దేశవ్యాప్తంగా, దేశం జీడీపీ పెరిగింది, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా వచ్చింది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా మాట్లాడుకుంటే ఒకప్పుడు 18% ఓటు బ్యాంక్ ఉండేది బీజేపీకి. మంచి పాలన కూడా అంటే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ రాష్ట్రంలో కులంతో ఎక్కువగా ఆధారపడి రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ప్రజలని సెంటిమెంట్తో రెచ్చగొడుతూ, కులంతో రెచ్చగొడుతూ ఒక రకమైనటువంటి మైండ్ సెట్లో సైకలాజికల్గా వాళ్ళని బంధించేశారు. ఆ బంధించిన సంఖ్యలని తెంపుకోవడం కోసం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అలానే భారతీయ జనతా పార్టీని ఇప్పుడు దేశంలో చూశారు కాబట్టి రాష్ట్రంలో ఒకరోజు లేట్ అయినా సరే మంచి బీజేపీ సొంతంగా కూడా పాలన చేసేటటువంటి రోజు తప్పకుండా వస్తుంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ అధికారమే ఉన్నది. అంటే భారతీయ జనతా పార్టీ కూడా అందులో భాగస్వామ్యం అయింది. ఇప్పుడు రేపొద్దున కూటమి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది కూడా బీజేపీ కిందకే వస్తుంది. కానీ సంపూర్ణంగా ఫుల్ మెజారిటీ తోటి ఈ రాష్ట్రంలో పాలన వచ్చే రోజు తప్పకుండా ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లాంటివి చూసాం, చాలా కష్టమైన రాష్ట్రాలు చూసాము. అసలు కష్టంగా ఉన్నవి రాష్ట్రాలు అనుకున్న చోట్ల కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటిది ఆంధ్రలో కూడా అన్ని రకాలుగా గడిచిన 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఎంతో సహకారం అందించింది. అది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సంక్షేమమైన ఇచ్చిన ప్రతి ప్రామిస్ నెరవేర్చింది. అడగకుండానే ఇంకా ఎక్కువ చేస్తుంది. ప్రజలు రియలైజ్ అవుతారు తొందరలో. ఆ రోజున తప్పకుండా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే వ్యవస్థాగతంగా ఏ రాజకీయ పార్టీకి లేనంత శక్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నది. బూత్ స్థాయి శక్తి ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడిప్పుడే బలపడుతోంది బాగా. అది బలపడిన రోజు, ప్రజలు డిసైడ్ అయిన రోజు ఎవరు ఆపలేరు దాన్ని.